హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చి మీ ఖాతాలో పీఎం కిసాన్ డబ్బులు జమ కాలేదా, ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పీఎం కిసాన్ స్కీమ్, మీ ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు జమ కాలేదా, ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోండి. పీఎం కిసాన్ స్కీమ్ 2025 పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించడం కొనసాగుతుంది. కేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు 19 విడతలు పూర్తి చేసింది. ఇప్పుడు 20వ విడత నిధులు జూన్ నెలలో లేదా జూలైలో రైతుల ఖాతాల్లోకి చేసే అవకాశం ఉంది. ఈ పథకం కింద ప్రతి రైతుకు ప్రతి సంవత్సరానికి 6,000 అందించడం జరుగుతుంది. ఇది 3 విడతలుగా, అంటే ప్రతి విడతకు 2,000 చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది. పీఎం కిసాన్ పథకం 2019లో ప్రారంభించబడింది. ఈ పథకం ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి రూపొందించబడింది. ఈ నిధులు రుణంగా కాదు, సబ్సిడీగా కూడా కాదు, పూర్తిగా ఉచితంగా రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. రైతులు ఈ నిధులను తమ అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 19 విడతలుగా జమ కాగా 20వ విడత నిధుల జమకి సంబంధించి మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటన చేయనుంది. జూన్ లేదా జూలైలో ఈ నిధులు రైతుల ఖాతాల్లోకి జమ అవనున్నాయి. మీరు కూడా ఈ పథకం యొక్క భాగం కావాలనుకుంటే త్వరగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. పీఎం కిసాన్ పథకం కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ విధానం. పీఎం కిసాన్ పథకంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా సులభం. మీరు కింద ఇచ్చిన దశలను పాటించి మీ ఖాతాలో నిధులను పొందడానికి నమోదు చేసుకోవచ్చు. pmkisan.gov.in అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేయండి. తర్వాత ఫార్మర్స్ కార్నర్ సెక్షన్లో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ నంబరు ఎంటర్ చేసి రాష్ట్రం ఎంపిక చేసి సెర్చ్ బటన్పై క్లిక్ చేయండి. మీరు కొత్తగా నమోదు కావాలనుకుంటే ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్లో మీరు మీ వ్యక్తిగత మరియు బ్యాంక్ వివరాలు ఇవ్వాలి. రైతు పేరు, లింగము, కేటగిరీ, బ్యాంక్ అకౌంట్ వివరాలు, భూమి వివరాలు, ఖాతా నంబరు, సర్వే నంబరు. పీఎం కిసాన్ పథకం అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి. ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ స్కాన్ చేయండి. భూమి పత్రాలు, పట్టాదారు పాస్ పుస్తకం లేదా ఆర్ఓఆర్ క్యాప్చా సరిగా ఎంటర్ చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. మీరు ఫార్మర్ సబ్మిట్ చేసిన తర్వాత ఒక రెఫరెన్స్ నెంబర్ పొందుతారు. ఈ నెంబర్ను సేవ్ చేసుకోండి. అది మీ రిజిస్ట్రేషన్ స్టేటస్ను చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ పథకం పై రైతులు కొత్తగా నమోదు చేసుకోవాలనుకుంటే వారు ఈ ప్రక్రియ అనుసరించి రిజిస్టర్ చేసుకోవాలి. ఇక ఇప్పటికే రిజిస్టర్ అయిన రైతులు తమ ఖాతాల్లో పీఎం కిసాన్ నిధుల కోసం జమ కోసం కేవలం స్థితి చెక్ చేయవచ్చు. పీఎం కిసాన్ పథకం ఎక్కడి నుంచి దరఖాస్తు చేసుకోవాలి? ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడం pmkisan.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అధికారిక వెబ్సైట్. తక్కువ సమయంలో మరింత సహాయం. పీఎం కిసాన్ పథకంలోని లాభాలు రైతుల ఆర్థిక సంక్షేమాన్ని పెంచడానికి ఎంతో కీలకంగా మారాయి. దీంతో రైతులు నేరుగా నిధులు అందించడం ద్వారా వ్యవసాయ వ్యవస్థను బలోపేతం చేయడం జరుగుతుంది. మీరు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటే వెంటనే ఆన్లైన్లో రిజిస్టర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.